5వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం చదవండి. జోబ్ చాప్టర్ 5:19 and 21. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. ఆరు అంటే మనిషి సంఖ్య. మనుషుడు 6 రకాలైన బాధలు ఎదుర్కొన్నా కూడా దేవుడు అన్నాడు, నిన్ను కాపాడుతాను. ఎన్ని రకాల బాధలు నీ మీదకు వచ్చినా, భరించలేని బాధలు వచ్చినా, ప్రజలందరూ నిన్ను ఇబ్బంది పెట్టినా, అసూయపరులు నిన్ను దుఃఖపరిచినా, నీ చుట్టూ ఉన్న వారు నీకు రకరకాల ఆటంకాలు కలుగు చేసిన, 1 కాదు 2 కాదు 6 కాదు 7 అంటే సంపూర్ణంగా నిన్ను బాధ పెట్టినా, ఏ కీడు కలగకుండా నిన్ను నేను తప్పిస్తా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానం సొంతం కాబోతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూలోకంలో మనం అంతా కూడా ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో మీతో గొడవ పడేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మీకు అసౌకర్యం కలుగు చేసి ఎల్లప్పుడూ మీ మీదే 1000 కళ్ళు పెట్టుకుంటూ మిమ్మల్ని బాధ పెడుతూ, మీరు చేసే ప్రతి పనికి ఆటంకపరుస్తూ మిమ్మల్ని హేళన చేసేవారు కొందరు ఉంటారు ఈ భూమి మీద. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకే ఇటువంటి వాళ్ళు ఎదురైతే, ప్రభు నమ్ముకున్న నీకు నాకు ఎందుకు ఎదురుగారు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అద్భుతం చేసినా ఆటంకపరిచారు, స్వస్థపరిచినా ఆటంకపరిచారు. ఈ రోజు ఎందుకు చేశామంటాడు ఒకడు వచ్చి. అది స్వస్థపడిన వాడిని చూసి అందరూ ఆనందిస్తున్నారు. సామాన్యులేమో, బా ప్రభువారు ఎంత గొప్ప పని చేశారు, ఆ కుంటివాడి కాళ్ళు ఇచ్చారు, నడవలేని వాడు నడిపించారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అద్భుతం జరిగిందని ఆనందిస్తుండగా వెంటనే పరిసయ్యులు సద్దుకీయులు అక్కడికి వచ్చి, మతబోధకులు, అయినా ఈ రోజు నువ్వు ఎంత ధైర్యం నీకు, శనివారం రోజు ఎలా స్వస్థపరుస్తావు నువ్వు అంటాడు. అంటే ఈ లీగలిస్ట్ పీపుల్, వీళ్ళు దేవుని వాక్యాన్ని గాని దేవుడు చేసే కార్యాలను గాని ఇష్టపడరు. వీళ్ళు దేవుని భక్తులని చెప్పుకుంటారు. 21వ వచనంలో అంటాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి. నోటి మాటలతో నొప్పి కలుగుతుందట. కొంతమంది మాటలు చూడండి, వాళ్ళు పలికే మాటలు ఇతరులకు నొప్పి కలిగించే మాటలు. అందుకే వాళ్ళు నాలుకను బాణంలాగా వంచి ఇతరులకు గాయం తగిలేలా మాట్లాడతారట. వీళ్ళు సర్పసంతానము అంటాడు బైబిల్లో. వారి నాలుకనే బాణంగా మార్చి వినేవాడి చెవులకు దుఃఖం కలిగేలాగా, ఏ వ్యక్తిని టార్గెట్ చేస్తారో ఆ వ్యక్తి కృంగిపోవాలని వాళ్ళ ఉద్దేశం, ఆ వ్యక్తికి అవమానం కలగాలని, ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేరు పాడైపోవాలని, ఆ వ్యక్తిని అందరూ తోలనాడాలని, అదొక ఉద్దేశంతో వారు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి నోటి మాటల ద్వారా ఏమి ఎరగనట్టే మాట్లాడతారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అవతల వ్యక్తి ఎలాగైనా గాయపరచబడాలి, అతను బాధపడాలి, వాళ్ళు కృంగిపోవాలి, వాళ్ళ జీవితం పూర్తిగా అందరి చేత అవమానపరచబడాలన్న చీకటి ఆలోచనలతో కొంతమంది వారి నాలుకలను పొదును పెడతారట. నోటి మాటల చేత నొప్పిస్తారు. అందుకంటే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు, అంటే దేవుని బిడ్డ ప్రార్థిస్తున్న నీకు తగలకుండా ఆయన దేవుడు నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఒక ప్రళయమే వచ్చిందనుకోండి, ఒక ప్రళయంలాగా, పెద్ద వరదలాగా నీ మీద సమస్య, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఒక వైపున, మానసికంగా కొన్ని వైపుల ఇబ్బందులు, మరి బంధువుల వైపు నుండి కావచ్చు, మిత్రుల వైపు నుండి కావచ్చు, స్నేహితుల వైపు నుండి, నువ్వు పనిచేస్తున్న ఆఫీసుల నుండి నిన్ను ఎవరు నమ్మారో వాళ్ళు కూడా నేను తిరస్కరించవచ్చు. ఇన్నాళ్ళు నేను నమ్మి మంచి వాళ్ళని చెప్పిన వాళ్ళు కూడా నీ మీద తిరగబడవచ్చు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ప్రళయం, ఏమిటి నా జీవితం మీద ఈ పెద్ద ప్రళయం వచ్చేసిందేంటి, ఈ డిసాస్టర్ ఏంటి నా జీవితంలో, వై ఇస్ దిస్ డిసాస్టర్ టు మీ, వై ఆల్ దిస్ పెయిన్ ఇన్ మై లైఫ్, వై ఆల్ దిస్ సఫరింగ్స్ టు మీ, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోయాయి అని ఒక ప్రళయం లాగా నీ మీద పడినా, ఏమంటాడు అక్కడ, ఒక ప్రళయం వచ్చినను నీకే హాని కలగదట. ఒక ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడవు, దేవుడు నిన్ను చాటు చేసి కాపాడతాడు. అంటే నోటి మాటలు నొప్పి నీకు తగలకుండా ఆయన నీకు చాటు చేస్తా అన్నాడు. మీరు కలవరపడద్దు, ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి. ప్రార్థన చేసుకుందాం. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టు గాడ్. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు నీ వాగ్దానాన్ని పట్టుకొని ప్రేమ చేస్తున్నారు. నీ ప్రజలు ఎవరైతే బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో వారికి ఉన్నటువంటి 6 బాధల నుండి వారిని తప్పించి, ఒకవేళ 7 బాధల్లో ఉన్నట్లయితే వారికి ఏ కీడు కలగకుండా మీరు మేలు చేసి తృప్తిపరిచి బలపరచండి. యోబుకున్నటువంటి నిరీక్షణ, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం నీ ప్రజలకు దయచేయండి. యథార్థతను విడవకుండా ప్రార్థించే ఆత్మను వారికి దయచేయండి. కష్టాల్లో కూడా నేను స్తుతించాడు, బాధలో ఉన్నప్పుడు కూడా నేను ఆరాధించాడు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా, ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో,
ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్లబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. అయ్యా, ఈ వాగ్దానం ఈ ప్రజల్లో నెరవేర్చి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను, సాగేదను. విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. సంగీతం పాడేదం, స్తోత్రాలు చేసేదం, సహాయం చేసిన యేసు నాకు. సంగీతం పాడేదం, స్తోత్రాలు చెప్పేదం, సహాయం చేసిన యేసు నాకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితే. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితే. సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41:10. ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్, ద లార్డ్ సేస్. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చునుగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.